GOMS 240 తేదీ 11/10/2006 నాడు రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా నుండి నూతన జిల్లాగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయబడినది. ఇందులో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 367 పంచాయతీలు, 501 రెవెన్యూ గ్రామాలు జిల్లా పరిధిలో గలవు. వికారాబాద్ నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత మనము మొదటి జాతీయ పండుగ నిర్వహించుకుంటున్నాము. ఈ జాతీయ పండుగ శుభ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మీకు వివరిస్తున్నాను. మొదటిగా DRDA శాఖ ద్వారా ఆశురా పథకం కింద 1,183 మంది లబ్ధిదారులకు పెన్షన్ చెల్లించబడుతున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో 1,40,230 మంది మహిళలతో 14,365 పొదుపు సంఘాలు, మండల స్థాయిలో 18 మండల సమాఖ్యలు మరియు జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2016-17 సంవత్సరంలో 2,302 పొదుపు సంఘాలకు ₹70 కోట్ల బ్యాంకు రుణాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. శ్రీనిధి బ్యాంక్ ద్వారా 1,680 పొదుపు సంఘాలకు ₹8 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో 11 గ్రామ సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,831 మంది రైతు నుండి ప్రభుత్వం నిర్ణయించిన MSP ధరకి 64,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. హరితహారం కింద జిల్లాలో 2017 సంవత్సరానికి 143 లక్షల మొక్కలు పెంచడానికి 70 నర్సరీలో మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇందు NREGS పథకం కింద 20 లక్షల టేకు మొక్కలు 20 నర్సరీల్లో పెంచడం జరుగుతుంది. వ్యవసాయ శాఖకి వస్తే రుణమాఫీ పథకం క్రింద 3వ ఫేజ్లో సుమారు 172 కోట్లను 1,43,930 మంది రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగింది. రబీ సీజన్ 2016-17 గాను 7,425 క్వింటాలు విత్తనాలు రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడం జరిగింది. రబీ సీజన్ 2016-17 సంవత్సరం గాను గ్రామాల్లో నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడం కోసం విత్తనాలు ఉత్పత్తి పథకం ద్వారా 1,32 ఉంటే 32 సాధించమైనది. జాతీయ నూనె గింజలు మరియు ఆయిల్ ఫామ్ పథకం క్రింద నూనె గింజలు పంటలు వేసిన రైతులకి సుమారు 40 లక్షలు కేటాయించడం పడింది. సివిల్ సప్లై శాఖ చూస్తే పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 8 లక్షల లబ్ధిదారులకి ఆధార భద్రతా పథకం కింద నిత్యావసర సరుకులు చౌక దుకాణాలు ద్వారా సరఫరా చేయటం జరుగుతుంది. జిల్లా ఏర్పడిన తర్వాత 600 కొత్త కార్డులు జారీ చేయడం జరుగుతుంది. 2016-17 ఖరీఫ్ సీజన్లో 16,800 టన్నుల ధాన్యాన్ని 4,700 మంది రైతుల నుండి MSP ధరకి కొనుగోలు చేసి 25 కోట్ల రూపాయలు 4,350 రైతులకు ఇప్పటి వరకు ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు సంక్షేమ హాస్టళ్లకు నెలకు 475 టన్నులు సన్న బియ్యాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి వస్తే మిషన్ కాకతీయ దాంట్లో మొదటి దశలో 249 చెరువులు మంజూరు కాగా 228 చెరువులు పనులు పూర్తి చేయడం జరిగింది. రెండవ దశలో 269 చెరువులు మంజూరు కాగా 34 చెరువులు పనులు పూర్తి చేయడం జరిగింది. 201 చెరువులు పురోగతిలో ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా
ఈ జిల్లాలో 970 హ్యాబిటేషన్కు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్లాన్ జరుగుతుంది. దీంట్లో 375 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరై ఉన్నది. ప్రస్తుతం మార్చ్ 2017 వరకు టెండర్ పూర్తి చేయబడి మార్చ్ 2018 అన్ని గ్రామాలకు పైప్ లైన్ OHSR పూర్తి చేయడానికి లక్ష్యంగా మేము తీసుకొని పనులు చేస్తున్నాము. మహిళా శిశు మరియు వెల్ఫేర్ శాఖ ద్వారా జిల్లాలో ICDS ప్రాజెక్టులో 969 అంగన్వాడీ కేంద్రములు మరియు 138 మినీ అంగన్వాడీ కేంద్రములు పనిచేస్తున్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 134,233 చిన్నపిల్లలకి పోషక ఆహారం, టీకాలు మరియు విద్య అందిస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి పథకం క్రింద 12,608 గర్భిణీ స్త్రీలకు, లాక్టేటింగ్ మదర్స్ కు 1 పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 బాలికలు, 3 బాలుకురాలు, 1 ఆశ్రమ పాఠశాలలు, 7 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 2 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పనిచేస్తున్నాయి. షెడ్యూల్ కులాలు అభివృద్ధి శాఖ కింద 16 బాలుర, 6 బాలిక హాస్టల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విద్యానిధి పథకం ద్వారా విదేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రూపాయి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయబడుతున్నది. BC వెల్ఫేర్ శాఖ క్రింద 18 బాలికలు, 6 బాలికలు, మొత్తం 24 వసతి గృహాలు పనిచేస్తున్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా క్రిస్మస్ పండుగ రోజు 4 కాన్స్టిట్యుయెన్సీలో 4,000 మందికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది. జిల్లాలోనే 466 మైనారిటీ విద్యార్థులకు 5 గురుకుల పాఠశాలలో విద్య అందించడం జరుగుతుంది. విద్యాశాఖ చూస్తే విద్యాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,162 ప్రభుత్వ పాఠశాలలు, 119 ప్రైవేట్ మరియు 11 ఎయిడెడ్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. యువజన మరియు క్రీడల శాఖ చూస్తే జిల్లాలో క్రీడలను ప్రోత్సాహం కొరకు పరిగి పట్టణంలో మినీ స్టేడియం రూపాయి కోట్లతో నిర్మించడం జరిగింది. ఇందులో బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ మరియు బాస్కెట్ బాల్ ఆడవచ్చును. వికారాబాద్, కుల్కచర్ల, కోడంగల్లో మినీ స్టేడియం నిర్మించేటకు ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలో వికారాబాద్ జిల్లాకి చెందిన అండర్-14 బాలికలు గోల్డ్ మెడల్ మరియు అండర్-17 బాలికలు 3వ స్థానంలో గెలిచారు. ఖోఖోలో పాల్గొన్న 9 బాలికలు రాష్ట్రం తరపున దేశ స్థాయి నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొంటున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా NREGS ద్వారా 73 అసంపూర్తి అంగన్వాడీ భవనం తీసుకొని పూర్తి చేయడం కోసం మరియు 50 కోట్ల అంగన్వాడీ భవనాలకి ఈ సంవత్సరం టార్గెట్ తీసుకోవడం జరుగుతుంది. 20 కోట్ల అంచనాతో SC/ST హ్యాబిటేషన్ కి CC రోడ్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. రూపాయి 98 కోట్ల అంచనాతో 56 గ్రామంలో 1960 2 బెడ్రూమ్ నిర్మాణం కోసం గృహాల నిర్మాణం కోసం మంజూరు చేయబడి ఉన్నది. పరిశ్రమల శాఖ ద్వారా జిల్లాలో పెద్ద, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దాదాపు 2,372 వరకు నిర్వహించబడినది. సుమారు రూపాయి 3,091 కోట్ల రూపాయలతో ఆ పెట్టుబడితో ఈ పరిశ్రమ నిర్వహించబడుతుంది. ఈ పరిశ్రమల్లో 485 మంది పనిచేస్తున్నారు. 2016-17 సంవత్సరంలో 108 మంది ఇన్సెంటివ్ కోసం దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 58 మందికి ఇన్సెంటివ్ మంజూరు చేయడం జరిగింది.
మిగిలిన 49 దరఖాస్తులు మంజూరు ప్రక్రియలో ఉన్నాయి. సిఎస్సి కింద ఇప్పటి వరకు 98 మంది దరఖాస్తులు వివిధ శాఖలు అనుమతుల కొరకు చేసుకున్నారు. వీటి ద్వారా 1990 మందికి ఉపాధి కల్పించడం పడుతుంది. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ చూస్తే వికారాబాద్ జిల్లాలో గుడుంబ రాహిత జిల్లాగా చేయడానికి జిల్లాలో దాడులు ముమ్మరంగా చేసి జిల్లా పరిధిలో 840 మంది గుడుంబ నేరస్తులను తహసీల్దార్ ఎదుట 110 సిఆర్పిసి ద్వారా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. గుడుంబ వృత్తిని మానుకోవడానికి నేరస్తులను రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కోసం ప్రతిపాదనలు జరుగుతోంది. తెలంగాణకి హరితహారంలో 2016 సంవత్సరంలో జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా